అవుతున్నాయి. ఎలక్షన్స్ ఆపాలి, రిజర్వేషన్లు తగ్గినాయి, మా మండలంలో మా జిల్లాలో ఒక్క బీసీకి అవకాశం రాలేదు అని. సో ఇట్లా పిటిషన్లు పడుతున్నాయి, కోర్టు విచారిస్తున్నది వీటి మీద. ఏదేమైనా అన్యాయం జరిగిన మాట వాస్తవం. బీసీలకైతే 20% మించి ఎక్కడ రిజర్వేషన్స్ అమలు, కొన్ని గ్రామాల్లో అయితే 17-18% మించి కొన్ని మండల జిల్లాల్లో అమలు కావట్లే. అసలు 0% బీసీలకి రిజర్వేషన్స్ ఉన్న మండలాలు కూడా ఉన్నాయి. మరి ఎలక్షన్స్ ఏం కాబోతున్నాయి, జరుగుతాయా, ఈ పిటిషన్లు ఏమవుతాయి మాట్లాడదాం. ఈ 42% సాధన సమితి నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారు ప్రస్తుతం నా ముందున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు హైకోర్టులో ఒక 2-3 పిటిషన్స్ పడ్డాయి. మీరు కూడా మీ సాధన సమితి నుంచి ఎలక్షన్స్ ఆపాలి, 9th షెడ్యూలే పరిష్కారం అని చెప్తున్నారు 42% కోసం. ఏం జరగబోతుంది సార్? డిసెంబర్ 11th ఫస్ట్ ఫేజు, 14th సెకండ్ ఫేజు, 17th సెకండ్ ఫేజ్ అని నోటిఫికేషన్ వచ్చింది. ఇవాళ నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినారు. బట్ అయినా కూడా ఈ ఎలక్షన్ రెండు రకాలుగా గ్రీవియన్సెస్ ఉంది బహుజనులకి. ఒకటేమో మీరు ఏదైతే 42% ఎలక్షన్ ప్రామిస్ చేసింది, 42% ఉత్తుత ప్రయత్నం చేసి, మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి, మభ్య పెట్టి, చివరికి ఇది సాధ్యం కాదని మేము పదే గట్టి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి మనం ఒక దొంగ దెబ్బ కొట్టడానికి, అంటే ఏ మాత్రం హైకోర్టులో పోతే ఇది స్టేలు ఇస్తారేమో అని మొన్ననే ఇచ్చి ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే కోర్టులు సాధారణంగా ఇంటర్ఫియర్ కావేమో, ఎలక్షన్ పిటిషన్ వేసుకోమంటారేమో అని ఒక కుట్రపూరితమైన దురుద్దేశంతో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినారు. అందులో మా మొత్తం ఒక మండలంలో 0% మీరు కార్ కొంచెం సైడ్ కాపితే క్లారిటీ ఉంటదేమో సార్, ఇంకా డిస్టర్బెన్స్ రాదమ్మా. మొత్తం ఒక 400 మంది చూస్తున్నారు సార్. అక్కడ మల్లాది కృష్ణారావు గారు వాళ్ళ మొత్తం సమాజం అయిపోయింది. నేను చెప్తా, క్లియర్ గా చెప్తాను. తర్వాత ఇప్పుడు మనకు 2 రకాలు, అవేమో చిన్న ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మీరు సరైన అవగాహన లేకుండా డెడికేషన్ కమిషన్ తప్పుల తడక రిపోర్ట్ ఇచ్చి మాకు అన్యాయం చేసినారు అని ఇండివిజువల్ విలేజెస్, ఇండివిజువల్ గ్రామ పంచాయతీలు పోవడము ఒక ఎత్తు. అది కాకుండా ఇన్ ద ఐ ఆఫ్ లా చట్టపరంగా ఏ లీగల్ రిపోర్ట్ లేదు. ఏ రిపోర్ట్ అయినా కూడా, ఒక చట్టం చేసినా, ఒక రిపోర్ట్ ఇచ్చినా కూడా అది పబ్లిక్ లో పెట్టి దానికి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి పబ్లిక్ చేస్తే దాని యొక్క లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీసీ కమిషన్ తోని మేము కులగణన చేయిస్తామని ఆ జీవోను మార్చేసుకొని ప్లానింగ్ కమిషన్ కు జీవో ఇచ్చి అక్టోబర్ లో, అది దాని తర్వాత అది కులగణన రాకముందే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి, ప్లానింగ్ కమిషన్ హౌస్ డేటా చేయలేదు, తర్వాత ఎన్ని మొత్తము కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ యొక్క పర్టికులర్స్ తీసుకోలేదు, తర్వాత ఏమేం పర్టికులర్ సోషల్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎంప్లాయ్మెంట్, కల్చరల్ పర్టికులర్స్ తీసుకోలేదు, ఇంటింటికి రాలేదు. ఏదైనా కూడా 2 హౌస్ హోల్డ్ పర్టికులర్స్ పబ్లిష్ చేయలేదు, ఈ యొక్క కాస్ట్ సర్వే కూడా పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయకుంటే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా పబ్లిష్ చేయలేదు, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. దాని తర్వాత 4వ కమిషన్ ని ఒక సుప్రీంకోర్టు జడ్జి గారిని కంచాయిలైన కొంతమందిని పెట్టి అది రిపోర్టు ఇచ్చినామని అంటున్నారు. అది మేము పబ్లిష్ చేయము, గవర్నమెంట్ ఇస్తామని వాళ్ళు అన్నారు. గవర్నమెంట్ కూడా పబ్లిష్ చేయలేదు. కాబట్టి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రిపోర్ట్ల ఆధారంగా ఇవ్వడము, ఇది ట్రిబుల్ టెస్ట్, అంటే ట్రిబుల్ టెస్ట్ ప్రిన్సిపల్ సాటిస్ఫై కాలేదు. ఏదైతే మనకు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 జడ్జిమెంట్ గానీ, 2021 లో వచ్చినట్టు వికాస్ కిషన్ రావు గవాలి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర గానీ, స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా కొట్టివేయబడ్డది. ఏది వితిన్ 50% ఎలక్షన్ చేసినవి కూడా చెల్లదని కొట్టేసిండ్రు. కాబట్టి దీనికి మేము అందరం ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్, చిరంజీవుల గారి ఇంటలెక్చువల్ ఫోరము, మన డాక్టర్ విశారదన్ మహారాజ్ SC/ST జాయింట్ ఏఎస్సి, తర్వాత ధర్మ సమాజ్ పార్టీ, తర్వాత కొంతమంది జాదల శ్రీనివాసు జాయిన్ అయిదామన్నాడు.
తర్వాత ఈయన బీజేపీ మన మన ఎవరు ఆర్ ఎంబీసీ, కృష్ణ ఆర్ కృష్ణ బీజేపీలో ఉన్న ఎంబీసీ మన ఆ, మన శ్రీను తాడూరు శ్రీనివాస్ గారు జైన్ అవుతామన్నారు. సో మన తెలంగాణ విఠల్ జైన్ అవుతామన్నారు. కాబట్టి మేమందరం కలిసి ఎల్లుండి రిట్ పిటిషన్ వేయబోతున్నాము. ఎల్లుండి రిట్ పిటిషన్ వేసి ఎలక్షన్స్ జరగకుండా స్టే తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. మాకు స్టే వస్తుందని 100% చెప్పలేను, కానీ ఇప్పుడు మీరు ఒక ఏమంటున్నారు సార్? భావజాలం, ఒక జాగృతి. ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా ఎలక్షన్స్ జరగలేదు, నోటిఫికేషన్ రాలేదు అనా, మీది రిజర్వేషన్స్ రాలేదనా? అవును అమలు ఖచ్చితంగా చేయలేదు. అదే. ట్రిపుల్ టెస్ట్ సాటిస్ఫై ట్రిపుల్ టెస్ట్ సాటిస్ఫై కాంది ఏ ఎలక్షన్స్ పోకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరి ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, 50% లోపు రిజర్వేషన్ అనేది ఆ సంథింగ్. రిపోర్ట్ ఇచ్చి దాచుకోవడానికి కాదు. రేవంత్ రెడ్డి గురించేనా లేకపోతే వాళ్ళ గురించా? ప్రజలకు కదా. ఏ చట్టమైనా ఏ రిపోర్ట్ అయినా ప్రజలకు తెలపండి, ప్రజా ప్రాయపంలు పెట్టండి, అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయండి. అది వాళ్ళు సొంతం ఇంట్లో కూర్చొని రాసుకొని చేస్తే దానికి లీగల్ వ్యాలిడిటీ ఉండదు, చట్టబద్ధత ఉండదు. కాబట్టి ఏ రిపోర్ట్ కూడా వాళ్ళు పబ్లిష్ చేయలేదు. కాబట్టి చట్టం దృష్టిలో ఏ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు లేనట్టే, రికార్డు మీద లేనట్లే. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ ఇంకొకటి సార్, సుప్రీంకోర్టు ఏమన్నదంటే సార్ జీవో నెంబర్ 46 ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ అని ప్రకటన ఒకటి. రెండోది కులగణన ఆధారంగా బీసీలకి రిజర్వేషన్లు అంతా కలిపి 50% మించొద్దు. ఇక ఇందులో మనం కొత్తగా తేల్చేది లేకపోతే ఇంకా రిజర్వేషన్స్ పొందడానికి అవకాశం ఏముంది? 50% లోపే అన్నప్పుడు ఇంకా ఇంకా జరిగేది ఏముంది? జరగాల్సింది ఏముంది? అసలు 50% లోపల కూడా బీసీలకు ఉన్న 18%, 17.1% అది కూడా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు. మాకు ఏ రిజర్వేషన్స్ వద్దు. మీరు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రద్దు చేయమని మేము వేయబోతున్నాము. తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా ఎంత అన్యాయం చేసినారంటే, బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాము 42% అని 24 కాస్ట్ సర్వే ప్రకారం ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు ఏమో 2011 కాస్ట్ సెన్సస్ ప్రకారం ఇస్తారు. అంటే వాళ్ళు ఏం అన్యాయం చేసినారు ఎస్సీ ఎస్టీలు? వాళ్ళకు కూడా మొన్న మీరు ఏదైతే రిపోర్టు వచ్చిందో వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలి వాళ్ళకు. అంటే ఇక్కడ కూడా కుట్ర చేసి ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది కాబట్టి ఈ బీసీలకు 15% కూడా రాదు కాబట్టి వాళ్ళ నోట్లో మట్టు కొట్టి వాళ్ళని 2011 వరకు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి వీళ్ళకి ఏదో తూతుంబాలుగా 17% ఇస్తామని, ఇది కూడా కుట్రపూరితమైనది. కాబట్టి ఆ గ్రౌండ్స్ కూడా మేము మా రిట్ మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు రిట్ పిటిషన్ వేయబోతున్నారు. 2019 ఎలక్షన్ కూడా ఇట్లనే జరిగింది కదా, ఆనాడు ఆగాలి కదా. ఈనాడు ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? 2019 ఇదే బేసిస్ లో జరిగింది. 2000 లో ఎవరు ఎలక్షన్స్ ఆపమని వేయలే. 2000 లో ఆమె అర్చనారెడ్డి వేసినప్పుడు మీరు 50% దాటకుండా ఎలక్షన్ చేసుకోమని హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తే ఈ ఇంట్రెన్సిక్ విషయాలు ఏం చెప్పకుండా అక్కడ కాస్ట్ సర్వే జరగలేదు, ఏం చదవలేదు. ఓన్లీ ఆ యొక్క ఓటర్స్ లిస్ట్ లో బీసీ ఐడెంటిఫికేషన్ చేసినారు. అది ఎవరు అప్పుడు చైతన్యం లేదు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు చైతన్యం ఉంది, క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మాకు అనుకూలమైన ఆర్డర్ వస్తుందని అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు బ్రీఫ్ గా చెప్పండి సార్. ఇప్పుడు ఏ లైన్ లో ఈ ఎలక్షన్స్ క్యాన్సల్ చేయమని కోర్టును అడుగుతున్నారు? ఏం ఫాలో కాలేదు, ఏం పాటించలేదు? అవునండి, ఏం పాటించలేదంటే ఎస్సీ ఎస్టీలకు కూడా 2024 కులగణన ప్రకారం రిజర్వేషన్స్ ఫిక్సప్ చేయాల. ఒకటి బీసీలకు కూడా డెడికేటెడ్ కమిషన్ కులగణన చేయలేదు. కాంటెంపరేనియస్ ఎంపెరికల్ డేటా అంటే ఈ రోజున్న వాస్తవ పరిస్థితులను డెడికేటెడ్ కమిషన్ తీసుకోలేదు. అది 4 కమిషన్లు వేసి ఆ 4 కమిషన్లు కూడా మీరు పబ్లిష్ చేయలేదు. కాబట్టి చట్టం దృష్టిలో ఏ రిపోర్టు లేదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ సాటిస్ఫై కాకుండా ఎలక్షన్స్ జరిగితే ఇల్లీగల్ అని చెప్పింది. కాబట్టి ఆ యొక్క న్యాయ సూత్రాల మీద మేము వేయబోతున్నాము.
ఓకే, ఇది నిలబడుతుందని అనుకుంటున్నారా మీరు? ఇక మీరు జడ్జే కాబట్టి మీరు మీరు చెప్పాలి, ఇది ఎంతవరకు నిలబడే అవకాశం ఉందని అనుకుంటున్నారు? నేను జడ్జిని అయితే ఇస్తా, ఆ, వేరే జడ్జిలు అయితే ఇస్తారా ఇవ్వాలదా వాళ్ళ ఇంగిత దాని మీద అవగాహన బట్టి ఉంటుంది. ఉమ్, కాబట్టి మీరు హైకోర్టులో మాకు మాకు స్టే రాకపోయినా ఉమ్, ఒక భావజాలము మొత్తం సమాజంలో వెళ్తది. ఉమ్, ఇట్లా అయిందని ప్రచారం చేయడానికి, రేవంత్ రెడ్డిని ఎండగట్టడానికి, వాళ్ళ ఉమ్, తప్పుల తడకని బట్టబయలు చేయడానికి ఈ ఉమ్. యొక్క ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ సార్, ఎలక్షన్స్ ని ఆపలేకపోతున్నాము ఒకటి. రెండోది, ఉమ్, ఏ సంఘం గాని ఏ నాయకుడు గాని మీరు మీరు కూడా ఒక పాయింట్ కి ఆన్సర్ చేయండి. ఉమ్, ఇప్పుడు 50% లోపు రిజర్వేషన్స్ లో మాక్సిమం రిజర్వేషన్స్ బీసీలకి రావడానికి అవకాశము గ్రామాన్ని యూనిట్ గా తీసుకుంటే వస్తుంది అనేది కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నారు. మధ్యప్రదేశ్ లో గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవడం వల్ల అక్కడ 14% రావాల్సింది 30% క్రాస్ అయ్యి బీసీలకు వచ్చింది, అవకాశం వచ్చింది అని. గ్రామం యూనిట్ గా తీసుకోండి అని ఒక ప్రతిపాదన మనం ఎందుకు పెట్టలేకపోయినాం? గ్రామం యూనిట్ గా అది అసలు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉమ్, అదే చెప్పింది. అందులో ఏ గ్రామములో పొలిటికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది, ఉమ్, ఆ గ్రామముల జనాభా ఎంత, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు జనరల్ క్లాసులు ఎంత, సో ఉమ్, ఏదైతే రిప్రజెంటేషన్ ఈ కనీసం 50% లోబడి ఏదైతే బీసీలకు ఇస్తున్నారో ఆ రోజు ఉమ్, వీళ్లకు రిప్రజెంటేషన్ ఉందా లేదా, లేకపోతే ఉమ్, ఒక గ్రామంలో బీసీలే మొత్తము అన్ని పదవులు తీసుకున్నారు అనుకో, అక్కడ రిప్రజెంటేషన్ వద్దు, ఆ, రిజర్వేషన్స్ వద్దు. ఆ, బీసీలకు సరి అయిన రిప్రజెంటేషన్ అక్కడ లేకపోతే వాళ్ళకి ఉమ్, రిజర్వేషన్స్ కల్పించాలని ఉంది. ఉమ్, కాబట్టి గ్రామము ఒక యూనిట్ తీసుకోవాలా, మండలం ఒక యూనిట్ తీసుకోవాలా, జిల్లా పరిషత్ యూనిట్ తీసుకోవాలా, మున్సిపాలిటీస్ యూనిట్ తీసుకోవాలా. అట్లనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాన్ని కూడా వీళ్ళు ఫాలో కాలేదని అది కూడా మాకు ఒక గ్రౌండ్ గా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేయాల, ఈ డిమాండ్ ని పెద్ద ఎత్తున మనం వినిపించుంటే ఇంకొంత శాతం మనకు దొరికేదేమో అని నేను అంటున్నా. అది ఎందుకో చేయలేకపోయారు అందరూ. మేము మేము యాక్చువల్ గా ఒక మనం ఎలక్షన్స్ కు అందరము వెళ్ళాలి. 42% మాదినే కొట్లాడుతూ పోయినాము. ఈ ఈ ఇప్పుడు పాయింట్ మీద చేసి ఉంటే వేరే ఉండేదేమో. లేదు, ఇప్పుడు కూడా మా యొక్క ఉద్దేశం ఏంది, ఎలక్షన్స్ ఆపాలని. ఎలక్షన్ ఆపని స్థితిలో ఈ గ్రామం యూనిటీ తీసుకోవాలని. ఈ గ్రామం యూనిటీ తీసుకోకుంటే కంపల్సరీ బుల్డోజ్ చేసి ఎలక్షన్స్ కి వెళ్తే 50% రిజర్వేషన్స్ పొంగ ఇంకా 50% రిజర్వేషన్స్ ఉన్నాయో అవి మాత్రం ఎస్సీ ఎస్టీలు ఎంబీసీలు అందరం కలిసి మనమే పంచుకొని ఏ అగ్రకుల వ్యక్తిని కూడా గెలిపించకూడదని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మేము ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాము. బహుజన సమాజానికి చెందిన నేను బీసీ బహుజన బిడ్డను, నేను బీసీ వ్యక్తికి వేస్తా గాని ఏ అగ్రకుల వ్యక్తికి ఇక నుంచి ఓటు వేయను అని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. కాబట్టి ఏ బీసీ రక్త మాంసాలు ప్రవహిస్తున్నాయో ఆ బీసీలందరూ మేము ఒక ప్రతిజ్ఞ చేసి ఈసారిగిన మొత్తం ఒక్క సీటు కూడా అగ్రకులాల వాళ్ళకి గ్రామ పంచాయతీలు రాకుండా చేస్తే ఒక పెద్ద మార్పు, ఒక పెద్ద రివల్యూషన్ జరుగుతుందని అనుకుంటున్నాం మేము. విశారదన్ గారి గురించి అదే ఉన్నారు కదా. అదే కాకుండా నిన్న ఏం నిర్ణయించినామంటే, ఒక దాంట్లో నేను ఒక పొలిటికల్ జేఏసీని పెట్టి అందులో మేమందరం కలిసి ఇప్పుడు ఏదైతే రిట్టు కలిసి వేస్తున్నామో మనం పోరాటం చేయడానికి కూడా అన్ని సంఘాలు రావడానికి. నిన్న తాడు శ్రీనివాస్ గారు అన్నారు, తర్వాత విఠల్ అన్నాడు, తర్వాత వేరే పార్టీల వాళ్ళు అన్నారు. మేము బీసీలో కూడా ముందుకు వస్తాము. ఈ యొక్క ఉద్యమం చేయడానికి ఫస్ట్ టైం ఒక కదలిక వచ్చింది బీసీలల్లో. కాబట్టి బీసీల అందరం కలిసి అల్టిమేట్ గా ఈ ప్రయత్నాలను చేసి మనం బీసీలే గెలవాలి ఈసారి, మనం తప్పదు అని అనుకుంటే, లేదంటే ఎలక్షన్స్ ఆపాలా అనేది మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. విశారదన్ గారు, ఎలక్షన్లు ఆపడమే ఇప్పుడు మీ ముందున్న లక్ష్యమా? 100% ఎంత మార్గం ఉంటే అన్ని మార్గాల ద్వారా ఎలక్షన్ ఆపడానికి ప్రయత్నిస్తాం. జ్యుడిషియరీ లేదు అంటే దాన్ని యొక్క చర్యల్ని ఎంత వీలుంటే అంత నిరసించి దోషెవడో దొంగెవడో సమాజంలో తేల్చి పారేస్తాం. నేను ఇంతకుముందు ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగిన ఈశ్వరయ్య సార్ని, జస్టిస్ ఈశ్వరయ్య గారిని ఏమడిగానంటే, మనం అంతా 42% రిజర్వేషన్ మీదనే వెళ్ళినాము. సరే, అది అమలు కావడానికి చాలా హర్డిల్స్ ఉన్నాయి. చిత్తశుద్ధి ఎవరిలో లేదు, పాలకుల్లో ప్రతిపక్ష పార్టీల్లో.
ఈ పరిస్థితుల్లో మధ్య మార్గంగా తక్షణం జరగాల్సిన దాని మీద ఫోకస్ పెట్టలేకపోయినామా? గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని గనక చేసి ఉంటే కొంత రిజర్వేషన్స్ పెరిగి ఉండేయేమో అని. దాంతో పెద్ద మౌలికమైన మార్పు ఏం రా సార్, 1 or 2% తప్ప ఏముండదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలని ఫుట్బాల్ ఆడినట్టుగా ఆడుతుంది సార్. కంటిన్యూ. ఇక్కడ ప్రధానంగా దేశంలో మునుపు ఎన్నడూ లేని విధంగా ఒక లఫంగి తుగ్లక్ పరిపాలన నడుస్తుంది రాష్ట్రంలో. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలని, ముఖ్యంగా బీసీలని ఎంత ఘోరంగా ఆడుకుంటుందంటే ఈ ప్రభుత్వం, ఒక లెక్కాపత్రం లేదు, ఒక పద్ధతి లేదు. చివరికి ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారో తెలుసా రఘు గారు? సర్పంచ్కేమో 2011 జనాభాని తీసుకున్నారు, వార్డులకేమో 2024 మొన్నటి లెక్కల జనాభా తీసుకున్నారు. అంటే ఎంత తేడా ఉంది? 15 సంవత్సరాల తేడాతో జనాభా యొక్క పెరుగుదల ఎంత ఉంటది? 2011 కి 2011లో జరిగిన జనాభాకేమో సర్పంచ్ ఎన్నికలట, 2024లో మొన్న తీసిన జనాభాకేమో వార్డులట. అంటే ఈ మధ్య అటు తగ్గిపోతుంది, ఇటు తగ్గిపోతుంది. ఇంత హౌలా గవర్నమెంట్ భారతదేశంలో ఎక్కడ ఉందా అంటున్నా. అందుకనే ముందు మా పద్ధతి లీగల్ గా జ్యుడిషియరీ పద్ధతిలో వీలున్నంత మేరకు ఎలక్షన్స్ ఆపడానికి రేపు కాక ఎల్లుండి 4-5 సంఘాలు అందరం కలిసి వేస్తున్నాం మేము కోర్టులో. దాని ద్వారా మ్యాక్సిమం ఆపడానికి ప్రయత్నం చేస్తాం. లేదు దోషిగా సమాజంలో నిలబెడతాం. బీసీఎస్సీ ఎస్టీలంతా ఓపెన్ నియోజకవర్గాల్లో బహుజన సమాజం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. ఏ బీసీ అభ్యర్థి అక్కడ పోటీ చేసినా ఉన్న 4 బీసీ అభ్యర్థుల్లో అందరినీ బీసీలను నామినేషన్ వేయమంటున్నాం. అందులో ఒక మంచి అభ్యర్థిని మేము పోయి స్వయంగా ప్రచారం చేస్తాం, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి అని ప్రజలకు చెప్తాం. కానీ మేము అవేర్నెస్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు ఓపెన్ గా ఉన్నటువంటి ఎన్నికల్లో అగ్రకులాలే పోటీ చేసేది, బీసీఎస్సీ ఎస్టీలు మనం పోటీ చేయకూడదేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ ఉండేది. కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ఓపెన్ లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు నామినేషన్ వేయండి, ముఖ్యంగా బీసీలు వేయండి నామినేషన్. బీసీలు మొత్తం పోటీ చేయండి ఓపెన్ లో. అక్కడక్కడ వీలుంటే బీసీలు ముందుకు రాకపోతే ఎస్సీ ఎస్టీలు చేయండి ఓపెన్ లో. వాళ్ళందరినీ ఎవరు గెలిచినా మా వాళ్ళే అవుతారు. ఇంకా ఏదైనా కాంపిటీషన్ వచ్చింది అని అంటే మాలాంటి వాళ్ళం పోయి కాస్త ఉన్న బీసీలలో ఒక మంచోడికి ఓటేయండి అని చెప్తాం. ఇది మేము చేసే ఈ ఎన్నికల్లో పని. కానీ రఘు గారు తీవ్రంగా సమస్య ఏంటంటే, బీసీలకు ఎంత సమస్య వచ్చిందో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. 2011కేమో సర్పంచ్, 2024కేమో వార్డులు. ఈ జనాభా వల్ల ఎన్ని తగ్గిపోతున్నాయి? వార్డులకేం పెరుగుతాయి, సర్పంచ్లకేం తగ్గుతాయి. ఇట్లాంటి అసలు ఎవడు సలహా ఇస్తాడు రేవంత్ రెడ్డికి? ఇది గవర్నమెంట్ ఇప్పుడు బీసీలకి ఇప్పుడు రిజర్వేషన్ ఆల్రెడీ చాలా తగ్గింది కదా, మరి 2024 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం ఎస్సీలకి సర్పంచ్లు ఇస్తే మరి బీసీలకి ఇంకా తగ్గుతుందన్న ఆలోచన చేసిరేమో. వాళ్ళు అదే చెప్తారు, ఇక అంతకుమించి ఏం ఆన్సర్ చెప్తారు? అదే ఇదొక కుట్ర అండి, ఇదొక కుట్ర. మళ్ళీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య లొల్లి, ఇదొక లొల్లి. అందుకని మొత్తంగా ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డిది, యాంటీ ఫూలే అంబేద్కర్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి నీచపు రాజకీయాలకి పరాకాష్ట రూపమే ఈ సర్పంచ్ ఎన్నికల యొక్క నిర్వహణ. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు కోర్టులో వేస్తున్నాం పిటిషన్. దాని ద్వారా మాక్సిమం ప్రయత్నం చేస్తాం ఆపడానికి. లేదంటే ఎన్నికలు జరిగితే ఓపెన్ లో మొత్తం బీసీఎస్సీ ఎస్టీలను పోటీ చేయమని అందరిని ఎంకరేజ్ చేస్తాం. ఎవడు గెలిచినా మా వాడే అవుతాడు. ధర్నాలు చేస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నారు ఏంటంటే, ఎస్టీ గ్రామ పంచాయతీలు పెరిగినాయి, 100% వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళకే స్థానాలు రావాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ పోయినాయి కాబట్టి బీసీలకు తక్కువైనాయి అనేది ఒక ప్రచారం. మళ్ళా ఇదంతా కూడా బీసీల మధ్య గొడవ పెడుతున్నారు. గొడవ పెడతాను. ఈయన పన్నాగం ఏంటంటే, నేను 17 చేసినాం 18 చేసినాం అని ప్రజలు అంటే, కొన్ని పోటీ చేసే ఎక్కడైతే వాళ్ళు అగ్రవర్ణాలు మంచిగా గెలుస్తారో, గెలవని ప్రాంతాలు ఏమైనా ఉంటాయో అవన్నీ అక్కడక్కడ పార్టీ బీసీలకు ఇస్తుందట, వాళ్ళ పార్టీకి సంబంధించి. ఆ బీసీలకు బిచ్చం మెతుకులు వేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎమ్మటే అదే రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ లో ఉన్న రెడ్లకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నాయనా ఇగో పలానా చోట్ల ఒక 2000 గ్రామాలలో నేను బీసీలకు ఇస్తాను, అక్కడ రెడ్లను పెట్టమంటాడు. ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళకి ఫోన్ చేసి. వాళ్ళ మధ్య వాట్సాప్ గ్రూప్ ఉందని చెప్పిన రఘు గారు మీకు.
కిషన్ రెడ్డికి, టిఆర్ఎస్ లో ఉన్న రెడ్డికి, కాంగ్రెస్ లో ఉన్న రెడ్డికి, ముగ్గురికి మధ్య ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటది. ఈ వాట్సాప్ గ్రూప్ లో ఏం చేస్తారంటే, కాంగ్రెస్ పార్టీ ఒక 5,000 గ్రామాలలో బీసీలకు ఇస్తున్నాం, అక్కడ రెట్లు కాసుకొని ఉండి నామినేషన్ చేయండి అని రెట్లకి, కమ్మలకి, వెలమలకి చెప్పేస్తాడు. ఇక మా వాళ్ళు ఏంటంటే ఉన్న 1/2 ఎకరము, 1/4 ఎకరము, 1 లక్ష రూపాయలు, 5 లక్షల రూపాయలు మొత్తం ఆగం చేసుకొని, ఉన్న 4 గంజి సొక్కాలు కూడా ఆగం చేసుకొని బజార్లో పడి బతకాలి మేము. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుంది మరి. మీ పిటిషన్ తో కోర్టు ఏం డిసైడ్ చేస్తుంది ఏంటన్నది. మేమైతే వీఆర్ రెడీ టు ఆ పిటిషన్ వేయడానికి బయలుదేరుతున్నాం. 4 సంఘాలు కలిసి వచ్చే వాళ్ళని అందరిని ఆహ్వానిస్తున్నాం. కలిసి రాని వాడిని కూడా దోషిగా ప్రకటిస్తాం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. లీడ్ కాకపోతే కలిసి రాని వాడిని కూడా దోషిగా ప్రకటిస్తాం. బొట్టు పెట్టి ఎక్కడ పోతున్నారు? మేము బొట్టు అంటే శివుడు కదా సార్, మాకు శివభక్తులం. మేము శివభక్తులం. రాజమండ్రి యానాంలలో బీసీఎస్సీ ఎస్టీల సదస్సులు జరుగుతున్నాయి. ఒక్కసారి వచ్చిపోండి, ఒక్కసారి. వాస్తవానికి రాలేము, ఇప్పట్లో రాలేము, కానీ తెలంగాణలో ఒక రిజల్ట్ తెచ్చినాకనే వెళ్దాం అనుకుంటున్నాం. కానీ మీరు రాకపోతే అని వాళ్ళు బాగా బాధపడుతుంటే ఒక్కసారి వచ్చాం. చిరంజీవి గారు కూడా రావాల్సి ఉండే. ఈ సందర్భంగా మన ఉద్యమకారుడైన చిరంజీవి గారి తల్లి గారు మరణించడం వల్ల వారు ఆగిపోయారు. అందుకని ఇద్దరం వెళ్తున్నాం. యానం రాజమండ్రి సదస్సులు ముగించుకొని వాళ్ళు నైట్ హైదరాబాద్ వచ్చేస్తారు. రేపు పిటిషన్ రెడీ చేస్తున్నాం. జడ్జి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. మీ రేవంత్ రెడ్డి గారికి చేత కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన మరి ప్రధానమంత్రితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరి దయాదాక్షాల మీద, నితీష్ కుమార్ దయాదాక్షాల మీద మరి ఆయన రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి నితీష్ కుమార్ కాంప్రమైజ్ అయింది. కానీ 9th షెడ్యూల్ పెట్టకపోవడానికి నితీష్ కుమార్ ఆయన బీజేపీ కుట్రలో పావైపోయి ఆయన చేయలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఇక్కడ ప్రజలందరూ తీసుకొచ్చి అటువంటి 9th షెడ్యూల్ చట్టాన్ని మాకు తెలపండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, మాకు గైడ్ చేయండి అని వీళ్ళందరూ విన్నపించుకున్నందువల్ల ఇక్కడ వచ్చి మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ 9th షెడ్యూల్ కలిపితే ఇది తెలంగాణకు ఉదాహరణ అవుతుంది, మొత్తం భారతదేశానికి ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అవుతుందని ఇక్కడ రావడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.